ఏం మహేంద్ర, ఏమిటి ఈ టైంలో వచ్చావు? ప్రత్యేకంగా చెప్పేది ఏముందన్న, 15 వీడియో క్యాసెట్లు, 50 లక్షల దొంగ నోట్లు కావాలి. మొన్ననే కదరా 10 క్యాసెట్లు పంపించాను. మన సుభద్ర కంపెనీకి వచ్చే కుర్రకారంతా కొత్త వెరైటీ మోడల్ కోసం ఎదురు చూస్తున్నారు. మనం చూపించే మోడల్ని బట్టి పంపించే అమ్మాయి రేటు పలుకుతుంది. అలాగా, అయితే 30 తీసుకువెళ్ళు. ఇంతకీ సింగపూర్ నుండి షిప్ వచ్చిందా? ఈ రాత్రికే వస్తుందట. ఏర్పాట్లన్నీ వాడరేవు దగ్గర పగడబందీగానే జరుగుతున్నాయి. సరుకు హ్యాండ్ ఓవర్ కాగానే నేరుగా మన క్లబ్కు పంపించు. అలాగే. ఇంతకీ 50 లక్షల దొంగ నోట్లు రెడీగా ఉన్నాయా? 50 ఏం కర్మ, ₹1 కోటి సిద్ధంగా ఉన్నాయి. అయితే షిప్లో వచ్చే వజ్రాలు మనం తీసుకొని మన దొంగ నోట్లని వాళ్ళకి అందజేద్దాం. సరుకు హ్యాండ్ ఓవర్ కాగానే నేరుగా మన క్లబ్కు పంపించాయి. అలాగే. ఇంతకీ రఘు అన్నయ్య ఎక్కడ? అన్నయ్య నిండా రాజకీయాల్లో మునిగిపోయాడు. బ్లూ ఫిలిం వీడియో, దొంగ నోట్ల ముద్రణ, వజ్రాలమ్మే వ్యాపారం అన్నీ నేనే దగ్గర నుండి చూసుకోవాల్సి వస్తుంది. ఇంతకు మీ బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్ కేం మామూలుగానే ఉంది. కానీ కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ మింగుడు పడకుండా ఉన్నాడు. వాడు తాకిడికి మీరు మీ బాస్ షాక్ తిన్నట్టున్నారు. అంత సీన్ ఏం లేదులే. లేకపోవడం ఏమిటి? షిప్పులోకి ఎక్కించిన ₹2 కోట్ల సరుకు నీటిపాలు చేశారటగా. కొత్త బిచ్చగాడు పొద్దెరుగుడు అన్నట్టు వాడి హద్దులు తెలుసుకోకుండా తెగ రెచ్చిపోతున్నాడు. ఒక్కసారి మన ఎదురు దెబ్బ తగిలితే అదే పొద్దులో కలిసిపోతాడు. ఏది ఏమైనా మనం కాస్త జాగ్రత్తగా మసులుకోవాలి. ఏం వాడి కళ్ళు మీ క్లబ్ మీద కూడా పడ్డాయా ఏం? చచా, అలాంటిదేం లేదు మహేంద్ర. ఇంత కానీ ఈ మధ్యనే ఓ విషయం చిన్న సమస్యగా మారింది. ఏమైందన్నా? మీరు బ్లూ ఫిలిం తీయాలనుకున్న అమ్మాయిలు ఎవరైనా మిస్ అయ్యారా? అవును మహేంద్ర, ఇంతవరకు నేను ఏ పిట్టకు వల వేసినా మిస్ కాలేదు. కానీ ఈ మధ్యనే ఓ పొగరుబోతు పోట్లకిత్త చేతికి చిక్కినట్టే చిక్కి చేప పిల్లలా జారిపోయింది. ఎవరన్నా అంత టెక్కు టకోరి? కాలేజీలో నా క్లాస్మేట్ హేమ. అయితే దాన్ని ఇప్పుడే ఈడ్చుకొచ్చి నీ పాదాల దగ్గర చరమగీతం పాడించమంటావా? వద్దు మహేంద్ర, ఆ పని నాకు చేతగా కాదు. అది ఎవడి ఎండ చూసుకునైతే నన్ను కాదందో ముందు వాడు దాన్ని అసహించుకునేలా చేయాలి. ఓ, ప్రేమలో పడ్డ చిలుక. ఆ చిలక ఆ దిలీప్ గాడు అంటే పడి చస్తుంది. దాన్ని ఆ దిలీప్ గాడు రమ్మన్నట్టుగా మన హోటల్కి రప్పించి నా కసి తీర అనుభవించి ఆ తర్వాత రకరకాల యాంగిల్లో దాని వీడియో తీసి ఆ వీడియో క్యాసెట్ ఆ దిలీప్ గారికి పంపించామంటే అది చూసి వాడు పిచ్చివాడైపోతాడు. అప్సరస అనుకుంటున్న ఆ అందాల బామ పర్మనెంట్ గా మన క్లబ్లో క్యాబినెట్ డాన్సర్ గా మిగిలిపోతుంది. ఎలా ఉందిరా నా ఐడియా? నాకు పాము కాటుకైనా తిరుగుంటుందేమో కానీ నీ ప్లాన్కు మాత్రం తిరుగుండదన్నా. బేష్ మహేంద్ర, బేష్, బాగా చెప్పావు. సరే అన్నా, మరి నేను వెళ్ళొస్తాను. వచ్చిన వాడివి వచ్చినట్టే వెళుతున్నావేం? కాస్త మందు పుచ్చుకుని వెళ్ళు. రోజీ, రోజీ.